మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆర్పిఎఫ్ అంటే ఏంటి? ఎందుకు స్థాపించారు ఆర్పిఎఫ్ అని? ఆర్పిఎఫ్ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అంటే ఇతర కులాలను విద్వేషించడం, ఇతర కులాలను వచ్చేసి ఆర్పిఎఫ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? విజయనగర సామ్రాజ్య నిర్మాణ దిశగా మీకు రెండు ముక్కలు నేను చెప్తాను. అంటే మీరు గుర్రాలెక్కి రాజ్యాన్ని పరిపాలిస్తారా? ఆర్పిఎఫ్ అనే ఒక వ్యవస్థ స్థాపించిన రెడ్డి శేఖర్ రాయల్ గారు ఆర్పిఎఫ్ స్థాపించింది ఆయన రాజకీయంగా ఎదగడానికి, కులం పేరు అడ్డం పెట్టుకొని జోగులు నింపుకోవడానికి అని వాడతారు. అంటే చెప్పాలంటే కొంతమందికి సిగ్గుగా ఉంది. వాళ్ళ యొక్క రాజకీయ అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క సామాజిక అభివృద్ధి కోసం అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాలలో వాళ్ళని అభివృద్ధి చెందే విధంగా చేసి కుల సంఘాలు చాలా ఉన్నాయి. ఈ ఆర్పిఎఫ్ లాంటివి నాకు తెలిసి ఎవరి జిల్లాలో ఒక్కొక్క కుల సంఘాలు పెట్టారు. వీటన్నిటికీ మీరు ఏ విధంగా మీరు అతీతంగా ఉంటారు? వీటికి మీకు ఏం డిఫరెన్స్? మా పెద్దలు చాలా మంది ఎన్నో కుల సంఘాలు ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసినారు. వాళ్ళ ప్రయత్నాన్ని మేము తప్పు. రాయలసీమలో మీ కాపుల తరపు నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే నిలబడ్డాడు కదండి. 52 స్థానాల్లో మీకు ఉనికి లేదా? బలిజలను రాజకీయంగా అణిచివేయాలని చెప్పి ఈ యొక్క కుల పార్టీలు, రామచంద్రారెడ్డి అనుకుందాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుకుందాం, విలపెల్లి తీసుకుందాం, కిరణ్ కుమార్ రెడ్డి అనుకుందాం, నాదెండ్ల భాస్కర్, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరికీ ఏంటంటే కులానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అనేది రెడ్లకు సంబంధించినటువంటి పార్టీ. అంటే ఎక్కువగా ప్రాతినిధ్యం వాళ్ళకి ఇస్తున్నారు. 5% రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. అది ఎందుకని సాధించలేకపోతున్నారు మీరు? ఇన్ని కుల సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మినిస్టర్లు అయినారు, మీ కులంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఓకే, డిప్యూటీ సీఎంలు అయినారు. ఇన్ని ఉన్నా కూడా 5% మీరు రిజర్వేషన్ ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? కేవలం మమ్మల్ని గెలిపించుకునేటువంటి ఒక పావులుగా బలిజ కాపులు అందరినీ వాడుకుంటారు తప్పితే ఎలక్షన్లప్పుడు ఏమంటారంటే ఈ కులం మాకు ముఖ్యం. మీ సలాపం కోసం మీ పర్సనల్ అజెండా ముందర పెట్టుకొని మీరు ఇదే ఆర్పిఎఫ్ అమ్ముడు పోదని గ్యారంటీ ఉందా? మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, దాని తర్వాత సాధారణ కార్యకర్తలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆయా పార్టీలకు పనిచేస్తారు. వాళ్ళ భుజాలు గాయాలు అయిపోయినాయి, జెండాలు మూసి యువతను రాజ్యాధికారాన్ని దగ్గరగా చేయాలనుకుంటారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ కోలా సోమశేఖర్. ఈరోజు మన స్టూడియోకి ఆర్పిఎఫ్ అధ్యక్షులు, వ్యవస్థాపకులు శ్రీ రెడ్డి శేఖర్ రాయల్ గారు వచ్చారు. ఆయనతో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి రెడ్డి శేఖర్ రాయల్ గారు. నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సో మీ వాల్యుబుల్ టైం మా స్టూడియోకి వచ్చి మాతో స్పెండ్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. మా ప్రేక్షకులు మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా. మీరు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా సొంత ఊరు ఎర్రవారిపాలెం మండలం, ఇది బాగరాపేట దగ్గర వస్తుంది, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. ఇప్పుడున్నటువంటి చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలం, వలసపల్లి మా సొంత ఊరు. ఉద్యోగరీత్యా మా నాన్నగారు వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో హైదరాబాదు, దాని తర్వాత ఢిల్లీ ఇంటెలిజెన్స్లో వర్క్ చేశారు ఆయన. ఓకే. సో మేము వచ్చేసి హైదరాబాద్లో, ఢిల్లీలో ఉండడం జరిగింది. నేను కూడా వచ్చేసి ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా వర్క్ చేశాను. దేశానికి ఎన్నో సేవలు అందించాను. దాని తర్వాత ఆర్మీలో కూడా కమాండో ట్రైనింగ్ తీసుకున్నాం మేము. బార్డర్లో డ్యూటీ చేసినటువంటి చాలా అనుభవాలు నాకు ఉన్నాయి. ఈ దేశం కోసం నేను వచ్చేసి జమ్మూ కాశ్మీర్ బార్డర్లో కావచ్చు, మయన్మార్ బార్డర్లో కావచ్చు, బంగ్లాదేశ్ బార్డర్లో కావచ్చు డ్యూటీలు చేశాను. ఢిల్లీలో కూడా ఈ దేశానికి ఎన్నో సేవలు అందించాను. దాని తర్వాత నాకు 2 పిల్లలు. నేను సుండుపల్లో మ్యారేజ్ చేసుకున్నాను. మా మిస్సెస్ పేరు జి అంజనా. సో ఆవిడ వచ్చేసి డిజైనర్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఎందుకంటే మా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి మొదటి నుంచి నాది ఒక స్పోర్ట్స్ నేపథ్యం. నేను ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ. వీటన్నిటిపై నాకు ఎక్కువగా దృష్టి లేదు. నేను వచ్చేసి తైక్వాండో అంటే మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్, కిక్ బాక్సింగ్, దాని తర్వాత యోగా. కాలేజ్ డేస్లో వచ్చేసి నేను ఛాంపియన్ స్పోర్ట్స్లో. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పీలర్లో చదవడం జరిగింది. అక్కడ వచ్చేసి కాలేజ్ ఛాంపియన్గా నిలిచినాను. దాని తర్వాత సంజయ్ గాంధీ డిగ్రీ కాలేజ్ వచ్చేసి పీలర్లో చదవడం జరిగింది. అక్కడ కూడా వచ్చేసి నేను కాలేజ్ ఛాంపియన్షిప్ స్పోర్ట్స్లో. దాని తర్వాత మేము మా ఫ్యామిలీతో పాటు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అక్కడనే వచ్చేసి నేను జాబ్లో జాయిన్ అయినాను. అంతకుముందు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటువంటి వాడిని. కాకపోతే ఇంటెలిజెన్స్లో నాకు చాలా రోజుల నుంచి ఒక కలగా ఉండేదన్నమాట, ఆర్మీలో వర్క్ చేయాలని చెప్పేసి. కానీ ఆర్మీ కన్నా కూడా పెద్ద వ్యవస్థ భద్రతా వ్యవస్థలు, నిఘా వ్యవస్థలు. మన దేశానికి వచ్చేసి ఐబీ, రా, ఎన్ఐఏ, సిబిఐ లాంటి వ్యవస్థలు ఉన్నాయి.
కాబట్టి ఇవి కూడా వాటికన్నా చాలా పవర్ఫుల్. అలాంటి వ్యవస్థల్లో నేను పనిచేయడం నాకు చాలా గర్వకారణం. ఈ దేశం కోసం నిజంగా చాలా అద్భుతమైనటువంటి సేవలు అందించినాను. దాని తర్వాత ఇక్కడ చిన్నప్పటి నుంచి ఈ కులం యొక్క ప్రాతినిధ్యం అనేది మన రాష్ట్రంలో నేను చాలా ఎక్కువగా, అంటే కుల వివక్ష బాగా చూసినాను. చిన్నప్పుడు మేము వచ్చేసి ఊర్లలో ఉన్నప్పుడు ఆ ఊర్లో రెడ్డితనం అనేది మీకు తెలిసి ఉంటుంది. అంటే ఎక్కడన్నా చిన్న చితక గొడవలు జరిగితే వాళ్ళ దగ్గరికి పంచాయతీలకు వెళ్ళేటువంటి వాళ్ళు. అంటే అప్పటి నుంచి ఆ యొక్క అనుభవాలను వాటిని చూసినటువంటి జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి నాకు. దాని తర్వాత ఏంద్రా అంటే ఇప్పుడు ఈ రాజకీయాల్లో కూడా ఒకటి మాది వచ్చేసి బలిజ, కాపు, తెలగ, ఒంటరి. మేము బలిజ కులం, రాయలసీమలో బలిజలు అని అంటాం. అయితే ఈ కులానికి ఒక ట్యాగ్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఒక రెడ్డికి సపోజు రామచంద్రారెడ్డి అనుకుందాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుకుందాం, వీళ్ళ తీసుకుందాం, కిరణ్ కుమార్ రెడ్డి అనుకుందాం, నాదెండ్ల భాస్కర్, ఇట్లా కొంతమందికి చంద్రబాబు నాయుడు, వీళ్ళందరికీ ఏంటంటే కులానికి సంబంధించినటువంటి ఒక ట్యాగులు, అంటే ఈ కులాన్ని ప్రతిబింబిస్తూ ఒక ట్యాగులు అనేటువంటి ఉండేటివి. నాకు డౌట్ వచ్చింది, ఇతనికి నాయుడు అని ఉంది, కొంతమందికి రాజు అని ఉంది, కొంతమందికి రెడ్డి అని ఉంది టైటిల్, మాకేం లేదా అని చెప్పేసి అప్పుడు మా తల్లిదండ్రులు నేను ప్రశ్నిస్తే మనకు అట్లాంటిది ఏమీ లేదు అని చెప్పినాను. ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా ఆ విషయాలు తెలిసిండేటివి కాదు. సో ఏంద్రా అంటే ఈ ఎక్కువగా వీళ్ళు ఈ రాజకీయాల్లో ఇదే కులాలు కనిపిస్తూ ఉంటే అప్పుడు మాకు డౌట్ వచ్చింది, ఈ కులం మాత్రమే ఎందుకు ఉంది అని చెప్పేసి. మీ నేపథ్యం గురించి, మీరు చదువుకున్న థింగ్స్ గురించి, మీరు పుట్టిన ఎక్కడ, మీరు ఏం చేశారు అని మాకు చెప్పారు. మీరు ఆర్పిఎఫ్ ఎందుకు స్థాపించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్పిఎఫ్ అంటే ఏంటి, ఎందుకు స్థాపించారు ఆర్పిఎఫ్ అని? రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అంటే ఏంద్రా అంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క పేరు మీదుగానే ఒక కుల సంఘం ఉండాలని చెప్పేసి తలంచి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది స్థాపించడం జరిగింది. ఆర్పిఎఫ్ యొక్క స్థాపన ఏంద్రా అంటే ఒక బలిజ కులస్తునిగా, అంటే బలిజ, కాపు, తెలగ, ఒంటర్లు, ఈ ఒక బలిజ కులస్తునిగా నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి కాడి నుంచి, కాలేజీలో ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు కాడి నుంచి, డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు కాడి నుంచి, దాని తర్వాత మిగతా ఎక్కడెక్కడ నేను వెళ్ళినా కానీ ఈ కుల ప్రాతినిధ్యంలో నేను ఎదుర్కొన్నటువంటి వివక్షలు ఇవన్నీ, అంటే ఇది నాది మాత్రమే కాదు, మా కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పుట్టినప్పటి నుంచి, కాలేజీలో ఉన్నప్పటి నుంచి, ఉద్యోగాలు చేసే స్థాయి కాడి నుంచి ప్రతి ఒక్క తాన ఎదుర్కొన్నటువంటి ఒక వివక్షలు, అణిచివేతకు ఒక సమాధానంగా ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి, అవి పనిచేస్తా ఉన్నాయి, కాదని నేను. కాకపోతే మాకు సంపూర్ణమైనటువంటి న్యాయం జరగాలంటే సైన్యం లాంటి ఒక వ్యవస్థ కావాలా అని చెప్పేసి ఆలోచించి నేను పనిచేసినటువంటి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనుభవాలన్నింటినీ క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను, ఒక మహా వ్యవస్థను తయారు చేసుకున్నాం. అదే రాయల్ పీపుల్స్ ఫ్రంట్, బలిజ, కాపు, తెలగ, ఒంటరి. ఈ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మీరు స్థాపించారు. గుడ్. ఈ రాయల్ పీపుల్ ఫ్రంట్ ఆర్పిఎఫ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆర్పిఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంద్రా అంటే విజయనగర సామ్రాజ్య నిర్మాణ దిశగా మీకు 2 ముక్కలు నేను చెప్తాను. అంటే మీరు గుర్రాలెక్కి రాజ్యాన్ని పరిపాలిస్తారా? అంటే మేము గుర్రాలు ఎక్కము, కత్తులు తిప్పము, రాజ్యాలు పరిపాలించడం కాదు. కాకపోతే ఒకప్పుడు దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలినటువంటి కులం యొక్క వారసులం మేము. ఈరోజు ఆ కులం వచ్చేసి ఏ రాష్ట్రంలో కూడా, మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి సౌత్ ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ ప్రాంతం అంతా విజయనగర సామ్రాజ్యం యొక్క ఆధీనంలో ఉంది. అంటే ఏంది, విజయనగర సామ్రాజ్యస్తులు వచ్చేసి బలిజ, ఒంటరి, కాపు, తెలగ కులం. అంటే ఇప్పుడు ఆర్పిఎఫ్ మీరు చెప్పిన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ అన్నిట్లో స్థాపించారా? అన్నిట్లో విస్తరించారా మీరు? ఆర్పిఎఫ్ అన్నిట్లో విస్తరించబడింది. మా యొక్క క్యాడర్ తమిళనాడులో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఈవెన్ తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో చాలా బలంగా ఉంది, తమిళనాడులో కూడా బాగుంది, కేరళలో కూడా మా యొక్క క్యాడర్ ఉంది, అక్కడ కూడా మా యొక్క గ్రూపులు ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యం ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ ఉన్నటువంటి బలిజ, కాపు, తెలగ, ఒంటర్ల కోసం, వాళ్ళ యొక్క రాజకీయ అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క సామాజిక అభివృద్ధి కోసం అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాలలో వాళ్ళని అభివృద్ధి చెందే విధంగా చేసి రాజ్యాధికారానికి దగ్గరగా, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీరు చెప్పింది చూస్తే 4 నుంచి 5 స్టేట్లో మీరు విస్తరించారు. ఇంత విస్తరించడానికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్పిఎఫ్ని మీరు ఎప్పుడు స్థాపించారు? ఎన్ని సంవత్సరాలను స్థాపించారు? ఆర్పిఎఫ్ దాదాపు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వచ్చిన ఐడియాతో మేము ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న ఫేస్బుక్ పేజీని రెడీ చేసినాం. మా కాన్సెప్ట్ వచ్చేసి పబ్లిక్లో తీసుకొని వెళ్ళడం జరిగింది.
దాదాపు ఒక 7 సంవత్సరాల క్రితం ఓకే. ఆర్పిఎఫ్ అనేది మొదలైంది. సో దాని తర్వాత ఒక 1.5 సంవత్సరం వరకు ఆ సోషల్ మీడియాలోనే ఫేస్బుక్ గ్రూపులు, దాని తర్వాత వాట్సాప్ గ్రూపుల్లోనే మా యొక్క ప్రయాణం కొనసాగింది. దాని తర్వాత ఒక 5 సంవత్సరాల నుంచి పూర్తి యాక్టివ్ అయినాం మేము. పూర్తి యాక్టివ్గా మనకున్నటువంటి సోషల్ మీడియాని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మాలాగా ఆలోచించేటువంటి యువత అందరినీ దగ్గర తీసుకొని వాళ్ళ ద్వారానే ఆయా సామాజిక వర్గాలు, నియోజకవర్గాల్లో గ్రూపులు, జిల్లాల్లో గ్రూపులు రెడీ చేసుకొని అందరినీ ఇదే విధంగా కలుపుకుంటూ రాష్ట్రాల సరిహద్దులు చెరిపివేసి ఈరోజు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, కేరళ అంతా విస్తరించినటువంటి ఏదైనా వ్యవస్థ ఉన్నదంటే ఒక కుల వ్యవస్థ, ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీకి కూడా లేనంత విధంగా మాకు నెట్వర్క్ ఉండదు. ఈరోజు మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే కర్ణాటకలో మేము ఫోన్ కొట్టినామంటే అది హాస్పిటల్లో కావచ్చు, రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, అది తమిళనాడులో కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా కానీ మా నెట్వర్క్ ఆ విధంగా మేము విస్తరించుకున్నాం. ఎందుకంటే మా కులస్తులకు ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కానీ వాళ్ళకు అండగా ఉండాలన్నటువంటి ఒక ధ్యేయంతో దీన్ని నడిపిస్తున్నాం. కాబట్టి మా నెట్వర్క్ ఆ విధంగా ఉంది. అన్ని ప్రదేశాల్లో దీన్ని విస్తరించాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో మీరు విస్తరించారు. ఆర్పిఎఫ్ చాలా బాగుంది. మీరు ఇప్పటి వరకు ఎన్ని కార్యక్రమాలు మీరు చేశారు ఆర్పిఎఫ్ తరఫు నుంచి? ఎన్ని విజయాలు సాధించారు మీరు ఆర్పిఎఫ్ తరఫు నుంచి? ఆర్పిఎఫ్ నుంచి మీరు ఎన్ని విజయాలు మీరు సాధించారని మీరు వివరించగలుగుతారా? ఆర్పిఎఫ్ చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో విజయం ఖచ్చితంగా సాధించింది. ఆర్పిఎఫ్ ఏ కార్యక్రమాలు చేసింది? ఆర్పిఎఫ్ చెప్తాను అదే మీకు. మా కులంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి కదిర్లో ఒకతనికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి దాని తర్వాత వాళ్ళ పాప ఏడుస్తూ ఒక మెసేజ్ పెట్టింది. అది మా నెట్వర్క్లో వచ్చింది. దాన్ని చూసి మేము అక్కడికి వెళ్ళాం. దాదాపు ఒక 32,000 రూపాయలు ఆమెకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని చూసి ఆర్పిఎఫ్ కదిరి వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళకు తోచినటువంటి సాయాన్ని దాన్ని అందించినారు. అదేవిధంగా కడపలో వెంకటరమణయ్య వాళ్ళకు అందించడం జరిగింది. దాని తర్వాత కర్నూలులో, నెల్లూరు, ఇట్లా ఎవరికి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళందరికీ కూడా మేము వచ్చి సహాయ సహకారాలు అందించాం. దానికి సంబంధించిన పూర్తి రిజల్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకా పోరాటాల విషయాలకు వస్తే మా ఆర్పిఎఫ్కు ఎవరు సాటే రారు. ఇది గర్వకారణం మాకు. ఎందుకంటే మాకున్నటువంటి సైన్యం అట్లాంటిది, మాకున్నటువంటి క్యాడర్ అట్లాంటిది. మా వాళ్ళు అంత నిజాయితీగా, నిబద్ధతగా, దీక్షతో, అకుంఠిత పట్టుదలతో మా కార్యక్రమాలు చేస్తాం. ఇప్పటి వరకు మీరు సభలు ఏమైనా పెట్టారా? ఆర్పిఎఫ్ తరఫున సభా కార్యక్రమాలు జరిగినాయి. శ్రీకృష్ణ దేవరాయల యొక్క విగ్రహావిష్కరణలు జరిగినాయి. పట్టాభిషేక కార్యక్రమాలు జరిగినాయి. ర్యాలీలు జరిగినాయి. దాని తర్వాత ఈ ర్యాలీలు వచ్చేసి కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అంతటా కూడా జరిగినాయి. ఓకేనండి, మీరు చెప్తున్నారు, వెరీ గుడ్. ఇప్పటి వరకు మాకు తెలిసినంత వరకు కుల సంఘాలు చాలా ఉన్నాయి. ప్రతి డిస్టిక్లో కావచ్చు, జిల్లాలో కావచ్చు, స్టేట్ వైజ్ కావచ్చు, చాలా కుల సంఘాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ ఆర్పిఎఫ్ లాంటివి నాకు తెలిసి ఎవ్రీ జిల్లాలో ఒక్కొక్క కుల సంఘాలు పెట్టారు. వీటన్నిటికీ కాదనకుండా వీటన్నిటికీ మీరు ఏ విధంగా మీరు అతీతంగా ఉంటారు? వీటికి మీకు ఏం డిఫరెన్స్? యాక్చువల్గా మా పెద్దలు చాలామంది ఎన్నో కుల సంఘాలు ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసినారు. వాళ్ళ ప్రయత్నాన్ని మేము తప్పు పట్టదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళే మాకు ఆదర్శం. అయితే కాలం ఏ విధంగా మారుతూ ఉంటుందో కాలానికి అనుగుణంగా మేము కూడా మారాలి. ఇప్పుడు వచ్చేసి చూస్తే మనకు మొబైల్ అనేది ఒక పెద్ద రెవల్యూషన్. కంప్యూటర్స్ కూడా అడ్వాన్స్డ్గా నడుస్తున్నాయి. మానవుడు వచ్చేసి రాకెట్లో ఎన్నో గ్రహాలకు పోతున్నాడు, చంద్రమండలానికి, ఇతర గ్రహాలన్నిటికీ పోయేసి వస్తున్నాడు. అంటే టెక్నాలజీ అంత అభివృద్ధి చెందింది. అయితే వాళ్ళు పోవాల్సినటువంటి పందాలో పోకుండా వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఒక రూట్లో వాళ్ళైతే నడిచినారు. కానీ ఇది సరిపోదు ఈ కులానికి. కాబట్టి ఈ కులానికి ఏంద్రా అంటే కాదు సార్, కుల సంఘాలు ఆల్రెడీ ఉన్న కుల సంఘాలకి మీకు ఏంటి డిఫరెన్స్? అదే చెప్పబోతున్నాను నేను. ఇప్పుడు టైప్ రైటర్కు అడ్వాన్స్డ్ ల్యాప్టాప్ అంటే కంప్యూటర్కు దిస్ జనరేషన్ ఎక్స్ జనరేషన్కి సంబంధించినటువంటి కంప్యూటర్కు ఎంత తేడా ఉండదు, ఆ కుల సంఘాలకు ఆర్పిఎఫ్ అంత తేడా ఉండదు. మేము ముఖ్యంగా ఏంద్రా అంటే యువతను, విద్యార్థులను, వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నిర్మించడం జరిగింది. పోరాటమే మార్గం. మేమేందంటే ప్రతి ఒక్క సమస్య పైన బలిజ, కాపు, తెలగల, ఒంటర్లిక ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఒక సైన్యంలాగా మేము అండగా ఉంటాం. వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. వాళ్ళ న్యాయం జరిగేంత వరకు వాళ్ళ వెనకాల ఉంటాం. ఎన్నో పోరాటాలు తార్కాణాలు ఉన్నాయి. మనం ఇప్పుడు చాలా కుల సంఘాలు, అవును, నేను పేర్లు చెప్పను, చాలా కుల సంఘాలు ఏమనంటే కొన్ని పార్టీలకి
కొన్ని పార్టీలకి తొత్తులుగా మారటము, కొన్ని పార్టీలకి అమ్ముడుపోవటము జరుగుతున్నాయి. అలాగా మీ ఆర్పిఎఫ్ కూడా ఫ్యూచర్లో బలపడిన తర్వాత ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఆర్పిఎఫ్ అనేది ఫ్యూచర్లో బలపడ్డము కాదు, ఆల్రెడీ బలపడినాం మేము. దీన్ని అందరూ గుర్తించాలి. అంటే చెప్పాలంటే కొంతమందికి సిగ్గుగా ఉంది, దాని తర్వాత చెప్పితే ఇంకా ఎదిగిపోతారేమో అని చెప్పేసి కొంచెం అసూయ ద్వేషాలు ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి. కాకపోతే ఆర్పిఎఫ్ అనే ఒక బలమైనటువంటి వ్యవస్థ, దీనికన్నా మించింది వేరేది లేదు. గర్వకారణం చెప్తాను నేను. ఎందుకంటే సమస్య అంటే ఇమ్మీడియట్గా రంగంలో దూకేటువంటి వాళ్ళు మా సైనికులు, మా ఆర్పిఎఫ్ నాయకులు. వాళ్ళ యొక్క నిస్వార్థ సేవతోనే ఈరోజు ఆర్పిఎఫ్ అనేది ఈ స్థాయిలో ఉండాలి. ఆర్పిఎఫ్ అనేది ఎప్పుడు కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ రాజకీయ వ్యవస్థకు కానీ అమ్ముడు పోదు, లొంగదు, భయపడదు. ఇది కులం కోసం పనిచేస్తుంది, కులం కోసమే పనిచేస్తుంది, విజయనగర సామ్రాజ్య వైభవం కోసమే పనిచేస్తుంది. రాయలవారి యొక్క కీర్తిని, ఖ్యాతిని, ప్రతిష్టను, ఆయన యొక్క పౌరుషం కోసమే మాత్రమే ఇది పనిచేస్తుందని చెప్పేసి నేను ఖచ్చితంగా ఇక్కడ మీకు చెప్పగలుగుతాను. ఇది రికార్డ్ చేసుకోండి, మీరు ఫ్యూచర్లో కూడా పెట్టుకోండి. ఆర్పిఎఫ్ ఎవ్వరికి సపోర్ట్ చేయదు, ఏ రాజకీయ పార్టీకి. బలిజ, కాపు, తెలగ, ఒంటర్ల కోసం పోరాటం చేస్తుంది. అవసరమైతే మా వాళ్ళ కోసం రాజకీయంగా అండగా మేము నిలబడేటువంటి పరిస్థితి వస్తే కూడా మేము ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. అంతేగాని ఎవ్వరికి ఇతర కుల పార్టీలకు కానీ ఇతర రాజకీయ పార్టీలకు కానీ మేమైతే సపోర్ట్ చేసేటువంటి ప్రసక్తి లేదు. ఆర్పిఎఫ్ స్థాపించింది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, మేము మీడియాలో ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తూ ఉంటుంది. ఆర్పిఎఫ్ అనే ఒక వ్యవస్థ స్థాపించిన రెడ్డి శేఖర్ రాయలు గారు ఏ స్వలాభం లేకుండా ఆర్పిఎఫ్ స్థాపిస్తారా? ఆర్పిఎఫ్ స్థాపించింది ఆయన రాజకీయంగా ఎదగడానికి, కులం పేరు అడ్డం పెట్టుకొని జోబులు నింపుకోవడానికి అని అక్కడక్కడ వినబడుతున్న వార్త. ఇది ఎంతవరకు నిజము, వాస్తవమా కాదా? అంటే ఒక మహావ్యవస్థ అనేది మనం నిర్మిస్తున్నప్పుడు ఎన్నో ఆటుపోట్లు ఎదురుతాయి, అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి మాటలు కూడా మనం వినాల్సి వస్తుంది. ఆర్పిఎఫ్లో నిజాయితీ అనేది లేకపోతే ఇది ఇన్ని రాష్ట్రాల్లో విస్తరించదు, ఇంతమంది క్యాడర్ దీనికి ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్పిఎఫ్ అనేది స్వలాభం కోసం కాదు, ఇది కసితో పనిచేస్తాను. కసి అనేది ఎట్లాంటిదంటే ఒక అవమానం నుంచి పుడుతుంది కసి. ఈ కులానికి అడుగడుగున వచ్చేసే అవమానాలే ఉన్నాయి. అది రాజకీయంగా కావచ్చు, సమాజంలో ఎక్కడన్నా ఏదైనా పొరపాట్లు జరిగితే అక్కడ మన వాళ్ళకు న్యాయం జరగడంలో జాప్యం కావచ్చు. అంటే వాళ్ళ కులాలకు వచ్చేసి న్యాయం చేసుకొని మన కులాలను ఒక అణిచివేత ధోరణిలో వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ఎదుర్కోవడానికి, వాటిని నిలవరించడానికి, ఈ కులాన్ని కాపాడుకోవడానికి ఆర్పిఎఫ్ నిర్మింపబడి ఇది కసితో పనిచేస్తుంది. మా వాళ్ళందరిలో కూడా డబ్బుతో రాజకీయాన్ని కొంతవరకు చెయ్యొచ్చు. దాని తర్వాత ఏదైనా బిర్యానీలు పెట్టి మందు దాపించి కొంతమంది ర్యాలీలు పిలుచుకొని రావచ్చు. కానీ ఆర్పిఎఫ్ అనేది డబ్బు ఎవరికి ఇవ్వదు, ఏ బిర్యానీలు తినిపించదు, ఏ మందు తాగించదు, ఏ ప్రలోభాలకు గురి చెయ్యదు. వాళ్ళు కసితో, అవమానంతో, అణిచివేతతో ఉన్నారు, ఈ సమాజంతో హేళన చేయబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మా యొక్క ఒక్క పిలుపుతో ఇక్కడికి వస్తారు. మేము డబ్బు ఖర్చు పెట్టి. మీరు చెప్పిన దానికి నాది ఇంకొక క్వశ్చన్ అండి. రాయలసీమలో 52 సీట్లు ఎన్నో ఉన్నాయి, నాకు ఖచ్చితంగా 53 సీట్లు ఉన్నాయి. ఈ టోటల్ రాయలసీమలో మీ కాపుల తరఫు నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే నిలబడినాడు కదండి. అంటే ఇంకా వేరే 52 స్థానాల్లో మీకు ఉనికి లేదా? రాయలసీమలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి 24 నియోజకవర్గాలలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఈ కులం బలిజ. చెప్పుకోవడానికి, న్యూస్ రాసుకోవడానికి, పేపర్లో వేసుకోవడానికి 32%, 33% అని చెప్పి చాలా బాగా ఉంది. దాన్ని మేమందరం ఏకీభవిస్తాం. సర్వేలు చెప్తున్నాయి 33% ఉంది, ఇంతమంది బలిజలు ఉన్నారు, ఇంతమంది కాపులు ఉన్నారు, ఈ కాన్స్టెన్సీ డిసైడ్ చేసేది కాపులే అని చెప్పి చాలా వరకు మేము వింటున్నాం. బట్ అయినా కూడా 53 సీట్లలో మీరెందుకు ఒక్క సీటుకే పరిమితమైనారు మీ కులస్తులు? అంటే అందుకే కదా ఇప్పుడు చరిత్రలో మార్పు అనేది ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు కావాలి. ఒకప్పుడు 13 సీట్లు అనేటువంటివి కన్ఫామ్గా ఉంటా ఉన్నాయి. ఈ రాయలసీమలో దాదాపు 13 సీట్లు, 12 సీట్లు, 10 సీట్లు కూడా ఈ బలిజ సామాజిక వర్గం నుంచి గెలుచుకున్నటువంటి ప్రసక్తి ఉండాలి. అలాంటి
ఆ పరిస్థితి నుంచి ఈ రోజు ఒక్క సీటుకు దిగజారినటువంటి పరిస్థితి వెనకాల ఉన్నటువంటి కారణం ఏంట్రా అంటే బలిజలను రాజకీయంగా అణిచివేయాలని చెప్పి ఈ యొక్క కుల పార్టీలు చేస్తున్నటువంటి సార్ కుట్ర. ఉన్నదే 3-4 పార్టీలు, ఏది కుల పార్టీ చెప్పండి? ఏది కుల పార్టీ కాదు చెప్పండి మీరు. బీజేపీ ఉంది, బీజేపీ కుల పార్టీ కాదు. ఓకే. కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ కుల పార్టీ కాదు. సిపిఐ ఉంది, సిపిఐ కుల పార్టీ కాదు. కాదు 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 మీరు వచ్చేసి ఇక స్టేట్ లెవెల్ అయితే నాకు తెలియదండి, ఏ పార్టీ ఏ కులం అనేది నాకు తెలియదు. చూడండి, ఈడ రాష్ట్రంలో ఏం జరిగిందిరా అంటే ఈ కులాలకి ఈ పార్టీలు అని చెప్పేసి క్లియర్ కట్గా ఉంది. ఎందుకురా అంటే మన సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఏ పార్టీ ఏ కులం మీరు చెప్పండి, మేము మా ప్రేక్షకులు వింటాం. అట్లీస్ట్ మాకు తెలుస్తుంది కదా ఏ పార్టీ ఏ కులం సంబంధించింది అని. మీ ద్వారా మేము వింటే మాకు మా ప్రేక్షకులు అట్లీస్ట్ అర్థం కాదు. కుల పార్టీలు ఉన్నాయి, ముఖ్యంగా 3 కుల పార్టీలు ఉన్నాయి. ఓకే. దాని తర్వాత సిపిఐ సిపిఎం అని అంటారు. వాటిలో కూడా బీసీలు ఎస్సీ ఎస్టీలు వాళ్ళు కూడా వచ్చేసి ఇది చేసుకుంటా అంటారు. ఓకే. దాని తర్వాత ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఇది వైఎస్ఆర్ సిపి అనేది రెడ్లకు సంబంధించినటువంటి పార్టీ, అంటే ఎక్కువగా ప్రాతినిధ్యం వాళ్ళకి ఇస్తాండారు. ఇంకా దాని తర్వాత టీడీపీ అనేది కమ్మ కులస్తులకు ఎక్కువగా ప్రాతినిధ్యం ఇస్తాండారు. కాబట్టి బలిజలకు వచ్చేసి ఏ పార్టీలో కూడా సముచితమైనటువంటి స్థానం. సార్, బొత్స సత్యనారాయణ మీ కులస్తులు, అవును, ఆయనకి మినిస్టర్ ఇచ్చారు. ఓకే. ఓకేనా? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో నారాయణ స్కూల్ అధినేత, కాలేజీల అధినేత ఆయన మీ కులస్తులు, ఆయనకి మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. గంటా శ్రీనివాస్ మీ కులస్తులు, ఆయన మినిస్టర్ గా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు వైసీపీలో కానీ టీడీపీలో కావచ్చు, 2 పార్టీల్లో ఆల్మోస్ట్ వాళ్ళు చాలా మంది వరకు మీ కులస్తులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మినిస్టర్లుగా ఉన్నారు, కొనసాగారు. ఓకేనా? సో ఇప్పుడు మీ కులస్తులు ఆ పార్టీలు ఉన్నారు కాబట్టి ఆ పార్టీ మీరు ఎట్టంటారు, రెడ్డి పార్టీ అంటారు, నాయుడు పార్టీ అంటారు చెప్పండి. అది కూడా అన్ని కులస్తులు అన్ని పార్టీలు ఉన్నారు కదా, ఇది ఎట్లా చెప్తారు మీరు? ఏం చెప్తానంటే మీరు ఒకసారి సంఖ్యాపరంగా తీసుకోవాలి ఇక్కడ. ఓకే. ఇప్పుడు టీడీపీ పార్టీ మీరు తీసుకున్నారంటే దాంట్లో టాప్ టు బాటం వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఎమ్మెల్యేలకు సంబంధించిన లిస్టు, దాంట్లో కుల ప్రాతిపదికన డివైడ్ చేస్తే మీకే తెలిసిపోతుంది. వైసీపీ పార్టీలో మనం రాజకీయంగా వెళ్ళిపోతున్నాము. రాజకీయం వద్దు, ఎందుకంటే మీరేదో ఆర్పిఎఫ్ పెట్టారు, మీ ఆర్పిఎఫ్ గురించి జనాలు ప్రజలకు వివరించాలని మీరు మా స్టూడియోకి వచ్చారు. మనం ఎక్కడో పోయి ట్రాక్ మారి అది లాస్ట్కి పార్టీలకి కులానికి అంతా వెళ్ళిపోతుంది, అదొకలేండి. ఇప్పుడు ఫైనల్ అండి, ఆర్పిఎఫ్ స్థాపించారు. మీలాంటి ఆర్పిఎఫ్ సంస్థలు, కుల సంస్థలు చాలా ఉన్నాయి రాయలసీమలో, ఆంధ్రప్రదేశ్లో. ఇన్ని ఆర్పిఎఫ్ లాంటి అన్ని మీరు ఓపెన్ చేశారు కదా చాలా మంది. ఇదేమో ఆర్పిఎఫ్ లాంటిది ఎవరు చూడాలి, లేదా ఆర్పిఎఫ్ అంటారు, ఇలా కుల సంఘాలు నాకు తెలిసి చాలా ఉన్నాయి. కొన్ని కుల సంఘాల పేర్లు చెప్పండి. కుల సంఘాలు అంటేనండి, లాస్ట్ టైం మా స్టూడియోకి ఆకుల గంజి దగ్గర వచ్చారు. ఆయన ఏదో రాయలసీమ ఏదో సంథింగ్ ఓపెన్ చేశారు. చిత్తూరులో కొన్ని సంఘాలు ఉన్నాయి, తిరుపతిలో కొన్ని సంఘాలు ఉన్నాయి, విజయవాడలో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఎన్ని కుల సంఘాలు? ఇప్పుడు మనము ఒక పేరు చెప్పి ఇంకో పేరు చెప్పలేదు అనుకోండి, మళ్ళీ మాకు వస్తే మా చెప్తానమాట మేము ఉన్నాం కదండి అంటారు. అది నేను ప్రస్తావించానండి. ఇప్పుడు ఈ టుడే వీల్ డిస్కస్ అబౌట్ ఓన్లీ ఆర్పిఎఫ్ అండి. ఇన్ని కుల సంఘాలు ఉన్నా కూడా మీరు 5% రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. అది ఎందుకని సాధించలేకపోతున్నారు మీరు? ఇన్ని ఏళ్ల నుంచి జస్ట్ 5% రిజర్వేషన్ కోసము ఇన్ని కుల సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మినిస్టర్లు అయినారు మీ కులంలో, నా ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఓకే, డిప్యూటీ సీఎంలు అయినారు. ఇన్ని ఉన్నా కూడా 5% మీరు రిజర్వేషన్ ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు?